వికే పాండ్యన్ ఇప్పుడు ఈ పేరు పొలిటికల్ సర్కిల్స్లో బ్యూరోక్రటిక్ సర్కిల్స్లో మారుమోగుతోంది. ఎవరైనా ఈయన 3 రోజుల క్రితం వరకు ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు మాజీ ఐఏఎస్ ఆఫీసర్. 2000 ఇయర్ ఒరిస్సా క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. 23 సంవత్సరాల్లో ఈయన పేరు ఇంత గ్రాండ్గా ఎందుకైంది? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఐఏఎస్గా ఆయన చాలా ఎబిలిటీ, ఎఫిషియన్సీ చూపించారు. ముఖ్యంగా రాష్ట్రపతి అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. పీడబ్ల్యూ డిపార్ట్మెంట్స్లో చాలా మార్పులు తీసుకొచ్చినందుకు. హెలెన్ కెల్లర్ అవార్డు వచ్చింది. లబాస్నాలో చాలాసార్లు ఆయన్ని గెస్ట్ లెక్చర్స్ పిలిచారు. అది ఇది అని కాదు. ఒరిస్సాలో అయితే మో సర్కార్ అనే ప్రోగ్రామ్, అంటే సర్కార్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందనే దాని మీద ప్రజలతో ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రోగ్రామ్ ఈయన మేజర్ ఇనిషియేటివ్, అంటే దాని వెనకాల ఈయన ఉన్నారంట. దాంతోపాటు శ్రీ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్, మీకు తెలుసు జగన్నాథ్ టెంపుల్ ఒరిస్సాలో చాలా ఫేమస్. దాని చుట్టూ 75 మీటర్స్ వైడ్ కారిడార్ కన్స్ట్రక్షన్ అయిన భాగం అంట. ఒరిస్సాలో చాలా ఏన్షియంట్ టెంపుల్స్ని రిజ్యూనేట్ చేయడంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఒరిస్సాలో అన్ని 30 జిల్లాల్ని 6 మాసాల్లో కవర్ చేశారంట. 147 కాన్స్టిట్యున్సీస్ మొత్తాన్ని 6 మంత్స్లో తిరిగేశారంట. ఆయన ప్రజలతో మమేకం అయిపోయారంట, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారంట. అది ఇది అని కాదు. ఒరిస్సాలో కోవిడ్-19 టైంలో ఆయన చాలా సేవలు చేశారు. హెల్త్ సెక్టర్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఉమెన్ రిలేటెడ్ హెల్త్లో చాలా ఫోకస్ చేశారు. ఇట్లా ఆయన క్రెడెన్షియల్స్ చాలా ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్గా. అయితే 2012 వరకు ఒరిస్సా రాజకీయాలు డిఫరెంట్గా ఉండేవి. బిజు జనతాదళ్, నవీన్ పట్నాయక్ మీకు తెలుసు, ఆయన ఒరిస్సాలో తిరుగులేని శక్తి. ఆయనకి ఒక మాజీ ఐఏఎస్ సహకరించేవాళ్ళు, ప్యారీ మోహన్ మహాపాత్ర అని చెప్పి. ఈ ప్యారీ మోహన్ మహాపాత్ర నవీన్ పట్నాయక్కి వెన్నుపోటు పొడటానికి ట్రై చేశారు. బీజేడీలో కూప్ తీసుకొచ్చారు, కుట్ర పన్నారు. తనే సీఎం అవ్వాలని కళ్ళగన్నాడు. ఆ టైంలో నవీన్ పట్నాయక్కి చాలా దగ్గరగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ వికే పాండ్యన్. ఒరిస్సాలో ప్రతి పొలిటీషియను, ప్రతి బ్యూరోక్రాట్ అనుకుంటారు, వికే పాండ్యన్కి సలహా లేదే, సంప్రదింపు లేదే ఒక్క ఫైల్ కూడా అక్కడ కదలదంట. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆయన్ని హాఫ్ బ్యూరోక్రాట్, హాఫ్ పొలిటీషియన్ కూడా పిలుస్తుంటారు ఒరిస్సాలో. సో ప్రతిదీ కూడా వికే పాండ్యన్ సలహానే. ఇన్ఫ్యాక్ట్ సీఎం మీటింగ్స్లో కూడా, ఇంపార్టెంట్ మీటింగ్స్లో, పొలిటీషియన్స్ ఉన్న మీటింగ్స్లో కూడా ఆయన కూర్చుంటారంట. ఇంకా చెప్పాలంటే బిజు జనతాదళ్ పార్టీ మీటింగ్స్ సంబంధించి కూడా ఆయనే చాలా నిర్ణయాలు తీసుకుంటారని వినికిడి ఒరిస్సాలో. అటువంటి ఆయన పైన విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. స్టేట్ రిలేటెడ్ చాపర్ వాడారని, ఆయన అన్ని జిల్లాలు తిరగటానికి చాలా ఖర్చు పెట్టారని ఒక అపోనెంట్ అయితే ఆయన పైన తీవ్రమైన వ్యాఖ్య చేశారనమాట. ఆయన ఖర్చు చంద్రయాన్ 3కి అయ్యేంత ఖర్చు అవుతుంది అని చెప్పి. సో ఇంత ఖర్చు గురించి, అంటే ఆయన టూర్కి వీటన్నిటికీ కూడా. సో ఇవన్నీ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఐఏఎస్గా రిజైన్ చేశారు, వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్నారు. చేసేసి ఇప్పుడు ఒరిస్సాలో కొత్త పాత్రలో ఆయన వచ్చారనమాట. ఒరిస్సా గవర్నమెంట్లో 5 T's అని చెప్పి ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఉంది. 5 T's అంటే 5 T అనమాట. ట్రాన్స్పరెన్సీ, టెక్నాలజీ, టీమ్ వర్క్, టైమ్ లీడింగ్, ట్రాన్స్ఫర్మేషన్. ఇలా 5టికి ఒక గవర్నెన్స్ చార్టర్ ఉంటుంది. దానికి ఆయన చైర్మన్ అయ్యారు. అంతేకాదు దీంతోపాటు నవీన్ ఒరిస్సా అనే ఒక ప్రోగ్రాం ఉందన్నమాట. ఆ ప్రోగ్రామ్ కూడా ఆయన చైర్మన్ చేశారు సీఎం. సో 5T ప్రోగ్రామ్కి నవీన్ ఒరిస్సా. ఈయన డైరెక్ట్గా సీఎంకే ఆన్సరబుల్, సీఎంకే రిపోర్ట్ చేస్తారు ఇక నుంచి. ఆయనకి క్యాబినెట్ మినిస్టర్ హోదా కూడా లభించింది. అయితే నవీన్ పట్నాయక్ వయసు 77 సంవత్సరాలు వచ్చేసింది. ఆయనకు వారసుడు లేడు. రాజకీయంగా కానీ బ్యూరోక్రటిక్గా కానీ ఆయన బాగా నమ్మే వ్యక్తి వికే పాండ్యన్ అనమాట. వికే పాండ్యన్కే తర్వాత పార్టీ పగ్గాలు ఇచ్చేస్తారా? వికే పాండ్యనే పార్టీని లీడ్ చేయబోతున్నాడా? ఒరిస్సాకి నెక్స్ట్ సీఎం వికే పాండ్యన్ అవ్వబోతున్నారా? నవీన్ పట్నాయక్ ఆయన అంత గొప్పగా నమ్మారా? నవీన్ పట్నాయక్కి ఏం నచ్చింది ఆయనలో అంటే చాలామంది చెప్తారు ఆయనలో ఉన్న ఎఫిషియన్సీ, హానెస్టీ, ఎబిలిటీ అని చెప్పి. అంతకు మించిన ఇంకేమైనా అర్హతలు ఉన్నాయా? ఇవన్నీ చూడాలి. అయితే వికే పాండ్యన్ ఒక బ్యూరోక్రాట్గా సక్సెస్ఫుల్లే. వికే పాండ్యన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా అచీవ్ చేశారు, కాదనలేదు. కానీ ఒరిస్సా రాజకీయాల్లో ఆయన్ని ఒప్పుకుంటారా? ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాలు ఇప్పటికీ కూడా లింగ్విస్టిక్ బేసిస్ మీద ఉంటాయి, భాషా ప్రాతిపదిక బేసిస్ మీద. సో వికే పాండ్యన్ తమిళుడు, ఆయన హీ బిలాంగ్స్ టు తమిళనాడు అనమాట. బేసికల్గా ఆయన స్టేట్ తమిళనాడు. ఈయన్ని ఒరిస్సా పీపుల్ ఒప్పుకుంటారా ఒక రాజకీయ నాయకుడిగా? భవిష్యత్తులో ఆయన ఒరిస్సా సీఎం అవుతారా? ఒక తమిళియన్ని ఒరిస్సా వాళ్ళు తీసుకురాగలరా? ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ అనమాట. అయితే నవీన్ పట్నాయక్ పీఎంతో మీటింగ్కి వెళ్ళినా, ఎంత పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నా సరే పక్కన వికే పాండ్యన్ ఉండాల్సిందేనంట. సో అంతగా అనుచరుడు అయిపోయాడు వికే పాండ్యన్. ఇప్పుడైనా ఒరిస్సాకి నెక్స్ట్ సీఎం కాబోతున్నారా? ఇదే $1 మిలియన్ క్వశ్చన్.